సుప్పు సుప్పనాదిరో పిల్ల చీర కట్టు సంపుతాందిరో తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లో కవ్వమెట్టి తిప్పుతాందిరో సుప్పు సుప్పు సుప్పనాదిరో పిల్ల చీర కట్టు సంపుతాందిరో తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లో కవ్వమెట్టి తిప్పుతాందిరో సుప్పనాదిరో పిల్ల చీర కట్టు సంపుతాందిరో తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లో కవ్వమెట్టి తిప్పుతాందిరో సుప్పనాదిరో పిల్ల సూది మందు పుచ్చుతాందిరో తిప్పు తిప్పు తిప్పులాడిరో పిల్ల తప్పు తప్పు చెయ్యమందిరో సుప్పనాదిరో పిల్ల చీర కట్టు సంపుతాందిరో తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లో కవ్వమెట్టి తిప్పుతాందిరో నువ్వా ఇది మా విల్లే ఇదే మే బావా అయినా మా బావతో నీకేంటి పని అదే విడిదేవి అలా మాట్లాడుతావు మీ బావా నేను అదే ఈ బావా నేను చిన్ననాటి మిత్రులం విజయ్ ఇంట్లో లేడా లేడు ఇంక నువ్వు దయచేయచ్చు దేవి ఇంకా నా మీద కోపం తగ్గలేదా ఇంకా నువ్వు ఆ విషయం మర్చిపోలేదా చూడు అన్వర్ అనవసరమైన విషయాలు గుర్తు చేసి మనసు బాధ పెట్టకు దయచేసి వెళ్ళు ఇక్కడ నుంచి చూడు దేవి నీలోని గడుపుతాను నీ మాట తీరు ఇంకా మారలేదు కోపంలో నీ అందం రెట్టిపై నన్ను నా మనసు నీ వైపు లాగుతుంది చూడు ఒక్కసారి నా చేతిలో చెప్పు దెబ్బ తిన్నావు మరోసారి ప్రయత్నించకు దయచేసి వెళ్ళు నాకు బుద్ధి రావడమే కాదు దేవి నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను పులి మాంసాహారం మారేసి గడ్డి మేస్తుందంటే నమ్మటానికి నేను అంత ఎర్రిదద్దమని కాదు బయట నడు దేవి నిజంగానే నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను దయచేసి అర్థం చేసుకో ప్లీజ్ చూడు
మిస్టర్, అనవసరంగా మాట్లాడబాకు. నువ్వు అమాయకంగా నటిస్తే నమ్మటానికి నేను పిచ్చిదాన్ని కాదు. ఏంటి ప్రతిలాడే కొద్ది పోతులు కొడుతున్నావు? చూడు, మనసుకు నచ్చిన చిన్నదానమని ఇంతసేపు మాట్లాడాను. లేదనుకో, నేను తలుచుకుంటే నిన్ను బ్రతలు కేసు నిరకించగలను. ఒరే మత పిచ్చి పట్టిన కుక్క! ఆడదానికి ఇష్టం లేకుండా ప్రవర్తించే వాడికి చిత్తకార్తి కుక్క అంటారు. ఇప్పుడే నిన్ను బలవంతంగా నా వసం చేసుకుంటాను. ఎవరు వచ్చి కాపాడతారో చేస్తాను. ఆడదానికి ఇష్టం లేకుండా చేసి చెయ్యి వేసి మగాడికి నా దృష్టిలో కొచ్చేవాడు అంటారు. గుర్తు పెట్టుకో, ఆడదానికి ఇష్టం లేకుండా చెయ్యి వేస్తే కాళ్ళ తొక్కుతాను. ఏదమ్మా నా కళ్ళు పడ్డ ఏ కళ్ళు పిల్ల నా నుంచి తప్పించుకోలేదు. కానీ నువ్వు నా వెంటిపై చేయి చేసుకున్న ఆడదానికి ఇక నిన్ను వదలా. ఈ రోజు నీతో గారంగా దొంగలో మునిగిపోక తప్పదు. దుర్మార్గుడా, సిగ్గులేదురా నీకు? ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాలోని కామదాహం రెట్టిపై నీతో గారంగా దొంగలో మునిగిపోతుంది. పేదల పాలటి పెన్నెతిని, దుర్మార్గుల పాల సింహ స్వప్నాన్ని. రే, ఎప్పుడైనా ఎక్కడైనా ఆడపిల్లలను అల్లరి చేసినట్టు కనిపిస్తే పిల్లలతో కాపురాడుకునే రోజున చేస్తా. చూడా సార్, నీలాంటి సింహాలు సైతం బోన్లో బంధించే సర్కస్ చేయించగల వేటగానరా నన్ను. రే, సింహాన్ని బంధించాలంటే గుండెల్లో ధైర్యం, నెత్తులో వేడి ఉండాలి. అది నీలాంటి కామందులు చాలా తక్కువగా ఉంటుంది. అనవసరంగా ప్రాణం తెచ్చుకోకుండా వచ్చిన దారినే వెళ్ళు. లెక్కలిస్తున్నావు. అసలు నీ ఊరేంటి, నీ పేరేంటి, నీ జాతి ఏంటి, నీ కులం ఏంటి? నా కులమా? నేను జ్ఞాన సముద్రంలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మారని, వంశిస్తే ఎదురు తిరిగే మాదగిరి, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కౌశాలిని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కళ్ళు కింద కార్మికుడిని, కల్మషుని, యాదవుడిని, ఆపదలు ఆదుకునే వెలముని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మని మైపరించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, బుధబలలో కాపుని, అన్ని కులాలు ఆదరించే చక్రవర్తి, అశోక్ చక్రవర్తిని. నేనెవరో తెలుసా? నువ్వెవడవైతే నాకేంట్రా? నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా కావచ్చు. ఇంకా నాకెదురుగా నిలబడ్డావంటే నీ ప్రాణం తీస్తా. ఈ అన్వర్ విశ్వరూపం చూస్తావు. నిన్ను కటకటాలు వెనక్కి పంపించి ఉరికమ్మ ఎక్కించకపోతే నేను ఈ సిటీ కమిషనర్ బెనర్జీ తమ్ముడే కదరా. నువ్వు కమిషనర్ బెనర్జీ తమ్ముడువా? నీకింతకు ముందే చెప్పాను నువ్వు ఎవడవైతే నాకేంటి అని. పోరా పో, నీ ఎంత చూస్తా. పోరా, ఎరుపురా. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. చూడండి, మీరెవరో మీ పేరేంటో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం మీ ఆడజాతి అంటే అసహ్యం. మీరు మీ ఆలోచుకుంటున్న మగవాడిని కట్టిపడేస్తారు. కామంతో కళ్ళు మూసుకుపోయి క్షణికాంక్షలు చేయకూడదు తప్పు చేస్తారు. ఆ పాపాన్ని గుర్తుకు ఒక బిడ్డను కంటారు, వాడిని మాకు తప్పకుండా పడేస్తారు. ఇదే మీ ఆడజాతికి ఉన్న లక్షణం. అరే, ఒక్క ఆడది తప్పు చేసిందని ప్రపంచంలో మొత్తం ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారంటే ఏంటని అలా మాట్లాడతారు? మీ ఆడజాతి మొత్తం ఇంతే. మీ ఆడజాతి చేస్తున్నది ఇంతే. మీ ఆడజాతికి ఉన్న లక్షణం ఇంతే. ఆపండి. ఇంతవరకు కాపాడారని మర్యాదగా మాట్లాడాను, కానీ మీరు కూడా ఇంత అసభ్యతగా మాట్లాడతారని అసలు నేను అర్థం చేసుకోలేకపోయాను. చూడండి, సరే ఏదైనా కానీ నన్ను కాపాడే వ్యక్తిగా మీకు గౌరవిస్తున్నాను, అభిమానిస్తున్నాను. కూర్చోండి, కాఫీ తీసుకొని వస్తాను. ఏమి అందం! బాబుకి ఇచ్చిన బొమ్మల అజంతా శిల్ప సుందరంలోని ఈమె అందాన్ని చూస్తుంటే నాకు మతి భ్రమణం కలుగుతుంది. ఏంటండి, ఏదో కలలు కంటున్నట్టున్నారు? ఏం లేదు దేవి గారు, మిమ్మల్ని చూస్తుంటే నా హృదయాంతరంగాల్లో ప్రేరణ కలుగుతుంది. పర్వాలేదే, మీరు కూడా కవిగా మాట్లాడుతున్నారు. చూడు దేవి, ఈ నీ అందాన్ని చూస్తుంటే ఆ కవి కాళిదాసు కూడా ఈ దేవి దేశం కావాల్సిందే. నిజంగానా? నిజంగా. మీరు నాకు మరీ పొగడేస్తున్నారండి. ఈ పొగడతారు కదా దేవి, ఇవి నా మనసులోంచి వచ్చిన మాటలు. నిజంగానా? నిజంగానే దేవి, ఐ లవ్ యూ. ఐ డూ లవ్ యూ అండి.
చేసే మగాడివైతే నా సామి రంగా నాటుకోడి కూర లాగిస్తానే మనసారా నాటుకోడి కూర లాగిస్తానే మనసారా ఉప్పు కారం ఊరిస్తుందే వయ్యారంగా పదవే పా 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 పదవే పా 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 వాడి ముచ్చట కోసం రుచిగా చేసావా గుబాళింపులా గుబగుబలన్నీ గుట్టుగా దాచావా అదరం మధురం మస్తు ఆ చిలకల నోటికి ఇస్తూ అదరం మధురం మస్తు ఆ చిలకల నోటికి ఇస్తూ శీఘ్రమేగ శృంగార ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు Shagabamba, 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 shagabamba. సిగ్గేస్తుందని చిటపటలాడే చిన్నదాన్ని కాను త్వరగా రా 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 త్వరగా రా 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 అడిగినవన్నీ అందించేందుకు సిద్ధంగున్నాను మోమాటంతో ముడుచుకుపోయే భగవాణి కాను అనుమతిస్తే అంతే చాలు అల్లాడిస్తాను వయసుకు ఎందుకు పస్తు విరహంలో పడి చేస్తూ వయసుకు ఎందుకు పస్తు విరహంలో పడి చేస్తూ శీఘ్రమేనే సుపుత్ర ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు నాటుకోడి